వాట్ ఈస్ దిస్ సోల్ మేకర్ మహి అక్క ఒక ఈవెంట్ పెట్టు అక్క ఫ్యాన్స్ మీదకి. డెఫినెట్లీ యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ టైం తీసుకున్నాను, అయిపోయింది. నాకు కూడా మీ అందరిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనేది ఉంది. సో మీ అందరినీ కలుస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను అరేంజ్ చేస్తాను అండ్ మీ అందరినీ కలుస్తాను. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అక్క? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా అప్డేట్ చేస్తాను. కాదు, యాక్చువల్లీ మీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను తెలుసా. ఎప్పుడెప్పుడు 7 అవుతుంది అనేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు అండ్ కొంచెం నర్వస్గా ఉన్నాను. ఎందుకు పై సో మీ అందరికి ఎలా అనిపించింది? 3 months చూశారు, 1 hour కాకుండా 24 hours చూశారు. ఎందుకు దిగలేరక్క? గ్రాండ్ ఫినాలి తర్వాత కళ్యాణ్తో గ్రాండ్ ఫినాలి తర్వాత ఏమైందంటే లైక్ నేను వచ్చేసిన తర్వాత లైక్ లైఫ్లో ఫస్ట్ టైం దట్ అమ్మని చూడకుండా, అమ్మ వాయిస్ వినకుండా నేను 3 months ఉండడం. సో నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను, కూర్చున్నాను అండ్ చాలాసేపు అక్కడ ఉన్నాను అండ్ దాని తర్వాత కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ బస్కి వెళ్ళిపోయాడు అనుకుంటా. సో దాని తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడ లైక్ యూనో ఛాన్స్ అండ్ టైం దొరకలేదు అండ్ తన ఫ్రెండ్స్ చాలా మంది ఉండే, లైక్ వారికి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కదా, వాళ్ళని కూడా చూసి కలిసి సో లైక్ వాళ్ళతో తను ఉండే. సో అప్పుడు నాకు డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. సో అందుకే లైక్ దిగలేకపోయాము. లవ్ యూ తానుమా, మా పాపని మీలాగే పెంచాలని ఉంది. మీన్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ద బెస్ట్ మెంటల్ లవ్ ఇన్ ద బిగ్ వరల్డ్. థ్యాంక్ యూ. పిక్చర్ కళ్యాణ్ నేను చెప్పాను కదా, పిక్ ఎందుకు తీసుకోలేదు? అయ్యో థ్యాంక్ యూ. తను ఒక హాయ్ చెప్పొచ్చు కదా ఒక్కసారి ఈ చెల్లి కోసం. రౌడీ గర్ల్, హలో. ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ వండర్ఫుల్ కెరియర్, వెయిటింగ్ టు వాచ్ యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకేం మాట్లాడాలి? ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ కెన్ టాక్.
ఓకే. ప్రవీణ్, డిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్. నాకు తెలీదు లైక్ కంప్లీట్గా వచ్చిందో లేదో, లేకపోతే 24 అవర్స్లో మీరు చూసారో లేదో అనేది. వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్లో అంతగా విసిగించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే. ఎలాగా నన్నంటే వి బోత్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ. వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు, వాడికి నేను కోపంగానే ఉండాలని అంటాడు, మాట్లాడుతూనే ఉండాలని అంటాడు. బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్. మేము అందరూ అనుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా అనేసి. యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం. వాడు ఎలాగానంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. సైలెంట్గా కూర్చుంటే ఏమాల భూమి గురించి అన్నీ తెలిసి కూడా ఆ 3 months ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనపడేవాళ్ళు. ఎవరైనా ఒక్కరే కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం. లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని కనుక్కునే వాళ్ళం. ఇక్కడ మా హౌస్లో అలా ఉండదు కదా, ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది కదా. సో నేను వెళ్ళి అడుగుతున్నా ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి. మేము ఎప్పుడు మాట్లాడామని, సరే రా కూర్చో అంటున్నారు అమ్మ. సో అలాగా లైక్ నేను నన్ను చాలా సతాయించేవాడు, అది కూడా ప్రేమతోనే. మా బాండింగ్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉండింది. అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్. డెమోన్, ఐమ్ మిస్సింగ్ యూ. కళ్యాణ్తో మీట్ ఎప్పుడు అండి? షూర్గా. నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాడు కదా. సో వన్స్ లైక్ తను ఫ్రీ అయ్యాగానే, ఈవెన్ ఐ వాంట్ మీట్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ కళ్యాణ్, డెమోన్, రీతు, ఇమ్ము అండ్ లైక్ నాన్న, అందరినీ కలవాలనుకుంటున్నాను. ఫర్ షూర్ కలిసినప్పుడు అప్పుడు కూడా లైక్ యూనో మీకు ఫోటో కానీ రీల్స్ లైవ్ కానీ నేను ప్లాన్ చేస్తాను. బికాస్ నాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని. I'll definitely do that. Be active in Instagram too. Connected with us fans. Definitely. ఇంత ప్రేమ ఇంత లవ్ ఇచ్చాక మీతో లైక్ కనెక్ట్గా ఉండకుండా ఇంకెవరితో ఉంటాను? చార్గా ఉంటాను. ప్రీతి హార్ట్, హాయ్. ఆయన పెయిన్ లేదు, ఫిజియోకి వెళ్ళాను. అండ్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. బికాస్ యాక్చువల్లీ ఈ హ్యాండ్ పెయిన్కి రెస్టే కావాల్సి ఉండింది, కానీ నేను రెస్ట్ ఇవ్వలేదు. బట్ కొంచెం ఇప్పుడు బెటర్. థ్యాంక్ యూ. సారికా, హాయ్. హాయ్ తనుజ, ఆల్ ద లవ్ ఫ్రమ్ కన్నడిగాస్. హాయ్, ಧನ್ಯವಾದಗಳು. వెయిట్, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అరే ఏమని పవన్ గారు ప్రామిస్ చేశారు మీరు బయటికి రాగానే మిమ్మల్ని మా కాలేజ్ తీసుకుని వస్తానని. సో ప్లీజ్ కమ్. యాక్చువల్లీ నేను రాగానే చెప్పారు. పక్కా 100% నేను వస్తాను. ఏంటి వాళ్ళు మిమ్మల్ని ఓకే. ఇందులో కలెక్ట్ తెలియదు మాట అన్నారు, సపోర్ట్ లేదని. వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అక్క? How
హౌస్ని మిస్ అవుతున్నా, హౌస్ మేట్స్ని మిస్ అవుతున్నా, ఆ గోళాని మిస్ అవుతున్నా, అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా. అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ రెగ్యులర్ లైఫ్. ఆ యొక్క మీరు కాఫీ కోసం చేసిన ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ ఇన్ ఎనీ సీజన్. లవ్ యూ అక్క. నిజంగా చెప్పాలా, నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని బిగ్ బాస్ వెళ్ళే వరకు కూడా నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది మనుషుల కన్నా నాకు కాఫీ అంటేనే అంత లవ్ అని. బాండ్ విత్ ఇమ్ము. చెప్పాను కదా, నా స్ట్రెస్ బస్టర్ అనేసి. హలో. ఓకే ఓకే, ఐఎమ్ రియలీ సారీ. సో యా, గిరి. ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే నాకు ఇక్కడ మీరు పంపిస్తున్న మెసేజ్ ఏది నాకు కనిపించట్లేదు. ఓకే, యా, నో ఐ గాట్. మానస, మీరు అండ్ బన్నీ గారి బాండ్ సూపర్. తనుజ గారు, థ్యాంక్ యూ. లేదు ఇప్పుడు ఒపీనియన్ చెప్పాను కదా, చాలా మిస్ అవుతున్నాను. ఎందుకండి? సే ఫ్యూ వర్డ్ అబౌట్ బనీ సార్. నాన్న గురించి ఏం చెప్పను. ఇప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే ఒకరు ఉన్నారంటే మాకు ఒక ధైర్యం ఉంటుంది కదా. వాళ్ళతో మేము మాట్లాడకపోయినా ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంటుంది కదా. సో నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ధైర్యం అంటే బనీ సార్. ఆయనతో నేను ఉన్నా లేకపోయినా, మాట్లాడకపోయినా ఆయన వాయిస్ వింటుంటే, లేకపోతే ఆయన నవ్వు వింటుంటే ఓకే నాన్న ఉన్నారు కదా అనేసి. ఎస్. ప్రశాంతి, హాయ్. ఓకే, అండ్ నా కోసం యూనో మీరందరూ లైక్ పెట్టుకున్న ప్రేమానికి అండ్ నాకు ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ ధైర్యానికి
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చెప్తున్నా, ఇది ట్రూ. నేను మీరందరూ ఉన్నారు అనే ధైర్యంతోనే ఆలోచించి భయంతో బిగ్ బాస్ అనేది నా వల్ల కాదు అన్నా కూడా మీరందరూ ఉన్నారు కదా అనే ఒక ధైర్యంతోనే నేను హౌస్ లోపల అడుగు పెట్టాను. అక్కడ ఏది జరిగినా ఏమైనా కూడా మీరందరూ చూసే ఉంటారు దట్ వీకెండ్స్లో ప్రతిసారి నేను సేవ్ అయినప్పుడల్లా తెలుసో తెలియకుండా ఏదైనా తప్పు జరుగుంటే సారీ అని నేను హార్ట్ఫుల్గా మీకు అడిగేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, తెలియకుండా ఎవరికైనా ఏ విషయంలో అయినా నా వల్ల హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఓకే, అప్పటి నుంచి నేను